నడ్డా గారు మరి ఆయన మాట్లాడటం, తర్వాత మోడీ గారు అందరూ ఏమేమి మాట్లాడతారో అబ్జర్వ్ చేయటం, మరి రాజ్నాథ్ సింగ్ గారు కానీ, మరి మన ఆంధ్రప్రదేశ్ పురంధేశ్వరి గారు కానీ వీళ్ళందరూ కూడా మాట్లాడడం జరిగింది. ఇందులో ఉద్దేశం ఏంటంటే వికసిత్ భారత్ 2014 నుంచి ఈ యొక్క 2024 వరకు చేసిన డెవలప్మెంట్స్ ఏంటి, మరి కాంగ్రెస్ హయాంలో ఏ విధంగా ఈ దేశం నష్టపోయింది, ఈ యొక్క 10 సంవత్సరాల్లో చేసిన డెవలప్మెంట్స్ వల్ల పేద ప్రజలకు డైరెక్ట్గా బెనిఫిషరీకి వాళ్ళ అకౌంట్లో సంక్షేమ కార్యక్రమాల ద్వారా డబ్బులు వెళ్ళటం కానీ, లేదా వందే భారత్ లాంటి ఫాస్ట్ ట్రైన్స్ వేయటం కానీ, లేదా రైతులకు డబ్బులు ఇవ్వటం కానీ 6,000 రూపాయల చొప్పున, ఇలా మెడికల్ కాలేజీలు ఇంతకుముందు 370 670 చేయడం కానీ, ఇలాంటి కార్యక్రమాలన్నిటి కూడా వికసిత్ భారత్కు సంబంధించిన వాటి మీద డిస్కస్ చేసి 2024లో మళ్ళా 400 సీట్ల పైన రావాలి అనే ఒక దాని మీద ప్రతి కార్యకర్తను కూడా ఉత్సాహపరిచి, అదేవిధంగా ఆ కార్యకర్తలకి ప్రభుత్వం చేస్తున్న మోడీ గారు చేసినటువంటి కార్యక్రమాలన్నీ కూడా శక్తి కేంద్రాల ద్వారా బూతుల దాకా తీసుకువెళ్ళి రేపు ఎలక్షన్లో బాగా మెజారిటీతో కలిసి ప్రపంచంలో ఈ రోజున మనం టాప్ 5లో ఉన్నాం, జీడిపిలో టాప్ 3లో ఉన్నాం. దాన్ని మళ్ళీ 2029కి వచ్చేటప్పటికి మనం నంబర్ 1కి ఎలా వెళ్ళాలి, దానికి ఏమేమి చేయాలనేదే ఈ రోజున జరగటం అంతా మీటింగ్ యొక్క సారాంశం. మరలా రేపు ఉదయం 10 గంటల దగ్గర నుంచి రేపు సాయంత్రం 5 గంటల వరకు కూడా ఈ మీటింగు జరుగుతుంది. కానీ ఎంతో ఉత్సాహంగా దరిదాపుగా 11,000 మంది ఈ కార్యక్రమానికి రావడం, మరి వచ్చిన వాళ్ళందరూ కూడా భోజన ఏర్పాట్లు కానీ, లేదా అక్కడ అరేంజ్మెంట్స్ కూడా చాలా బ్రహ్మాండంగా ఉన్నాయి. ఈ రోజున ఢిల్లీలో మామూలుగా అయితే ఈ చలికి కూడా అందరూ ఆ ఉత్సాహంలో చలి తెలియనట్టు, ఎందుకంటే సౌత్ ఇండియా వాళ్ళకి ఇంత చలి అలవాటు ఉండదు. బట్ అయినా కూడా అందరూ చాలా హ్యాపీగా ఈ కార్యక్రమాన్ని పాల్గొని మరి మరలా మోడీ మూడోసారి ప్రైమ్ మినిస్టర్ అవడానికి ఈ కార్యక్రమానికి నాంది పలుకుతుందని మనవి చేసుకుంటూ నేను సెలవు తీసుకుంటాను.